హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us హ్యావ్ సమ్ వీకెండ్ రివ్యూ. కిందటి వారం ట్రేడింగ్ గురించి, అంటే కిందటి వారం ఇండెక్స్ గురించి వీకెండ్ రివ్యూ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫండమెంటల్స్ ఆర్ టెక్నికల్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్కి ఫండమెంటల్స్ చూసుకోవాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి టెక్నికల్స్ చూసుకోవాలా? ఇది టాపిక్. వీకెండ్ కదా, సాటర్డే కదా, దీని గురించి కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను. మిత్రులు యుఎస్ఏ నుంచి మిత్రులు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ హీ రైజ్డ్. చాలా బాగా మంచి పాయింట్ రైజ్ చేశాడు, చాలా బాగా చెప్పారు. అందుకని దాని మీద నాలెడ్జ్ షేర్ చేసుకుందామని, అంటే నా ఒపీనియన్ చెప్దామని. అది ఆయనకి ఇండివిజువల్గా చెప్పడానికి అంత టైము సరిపోదు కదా అని చెప్పి ఇప్పుడు సభాముఖంగా అందరికీ తెలియజేసేస్తాను, అందరితోనూ డిస్కస్ చేస్తాను. ఇన్సిడెంటల్గా ఆయనకు కూడా వెళ్తుంది కదా మెసేజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజు ఈ వీక్ మార్కెట్ స్పెషాలిటీ వీక్లీ బుల్ ఫేజ్లోనే ఉంది. వీక్లీ క్యాండిల్ అంటే బుల్ రన్లోనే ఉంది, అంటే బుల్లిష్గానే ఉంది. దగ్గర 2% పెరిగింది ఈ వారం. కిందటి వారంతో పోలిస్తే ఈ వారం 2% ఇండెక్స్ పెరిగింది. అయితే డైలీ చార్ట్ తీసుకున్నట్లయితే కొంచెం డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్ చూపిస్తున్నది. డోజీ అంటే అయోమయ స్థితి అని. ఏమోనండి, కిందకి వెళ్ళొచ్చు లేదా పైకి వెళ్ళొచ్చు, పెరగొచ్చు తగ్గొచ్చు అని. ఏమి డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అని మార్కెట్ ప్లేయర్స్ ఫైనల్గా డిసైడ్ చేసుకోలేకపోయారు, పైకి తీసుకెళ్ళటం కిందకి తీసుకురావటం అని. కానీ ఒక విషయం మాత్రం గమనించాలి, మీరు మార్కెట్ గమనించారో లేదో నాకు తెలియదు. ఓపెన్ వాజ్ హై, చక్కగా పాజిటివ్గా ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. దగ్గర 13,600కి దగ్గరగా వెళ్ళింది. దగ్గరగా 13,600 కాదు కానీ 13,600కి దగ్గరగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పడం కంటే కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. సో ప్రాఫిట్ బుకింగు ఎంతగా వచ్చిందంటే 400 చిల్లర, 13,400 420 రేంజ్కి వచ్చేసింది. అంతగా పడిపోయింది. మోర్ దాన్ 100 పాయింట్స్, 150. పీక్ లెవెల్ తీసుకున్నట్లయితే 180 పాయింట్స్ దాకా డిఫరెన్స్ వచ్చింది పీక్ నుంచి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 580 అనుకోండి, 420 400 అంటే 160 పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ వచ్చింది. అయితే ఫైనల్గా అక్కడనే ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, రావాలని ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చేసింది. అన్ఫార్చునేట్లీ ఇంట్రాడే వచ్చింది, వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయిపోయింది. దేర్ ఈజ్ అ బయింగ్. అంటే తగ్గితే మార్కెట్ తగ్గినప్పుడల్లా బయింగ్ వస్తున్నది అని అర్థం ఒక పక్కన. రెండో పక్కన ఈ స్టోరీ చూసినట్లయితే ఎఫ్పిఐస్ నిన్న కూడా కొన్నారు. వాళ్ళు నిన్న కూడా ఒక 2,000 పైచలకే కొన్నారు, 2,000 కోట్ల పైచలకే. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఈ నవంబర్ నెలలో రికార్డ్ బ్రేక్ చాలా ఎక్కువ కొన్నారు. కానీ డిసెంబర్ నెలలో కూడా కొంటూనే ఉన్నారు. ఇప్పటివరకు డిసెంబర్ నెలలో ఆన్ అండ్ యావరేజ్ దగ్గర రోజుకు 3,000 కోట్లు కొంటున్నారు. జోక్ కాదు. అదే పనిగా కొంటూ ఉంటే అమ్మేవాళ్ళు ఎంత అమ్ముతారు? దాంతో ఆటోమేటిక్ పెరిగిపోతాయి కదా. అది. సో ట్రెండ్ బాగుంది, బుల్లిష్గా ఉంది. అయితే మార్కెట్ 13,250, 13,750 ఈ రేంజే కనబడుతున్నది. తగ్గితే ఈ స్టేజ్ వరకు 250 రేంజ్ వరకు రావచ్చు, పెరిగితే 750 రేంజ్ వరకు రావచ్చు. ఈ రేంజ్లోనే, అంటే బాగా స్పీడ్గా పైకి వెళ్ళటానికి లేదా స్పీడ్గా తగ్గటానికి రెండింటికి అవకాశం లేదు. వాలటైలిటీ ఇండెక్స్ స్టేబుల్గా ఉంది, 18 అట్లా ఉంది. వాలటైలిటీ ఇండెక్స్ 18 రేంజ్లో ఉందంటే ఇప్పటికీ వాలటైలిటీ ఉన్నట్టే లెక్క, కానీ కొంచెం ట్రబులింగ్ ఏం లేదు, అంత పెద్ద ట్రబులింగ్ ఏం లేదు. 20 దాటితే కొంచెం ట్రబుల్డ్ కండిషన్స్కి వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ద స్టోరీ. మరి బ్యాంక్ నిఫ్టీ దగ్గర వచ్చేసింది కదండి.
నేరు టార్గెట్కి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. బట్ ఏంటంటే 30,000 వరకు కరెక్షన్ వస్తే 30,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ 30,000 నుంచి మళ్ళీ బయింగ్ రావచ్చు. అందువల్ల ఏంటంటే మార్కెట్ స్టేబుల్గా ఉంది, కొంచెం చెప్పాలంటే స్ట్రాంగ్గానే ఉంది. అందువల్ల మనం షార్ట్ సెల్లింగ్ చేయవలసిన అవసరం లేదు. సెల్ సిగ్నల్ ఇవ్వటం లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో గమనించారో లేదు మీరు, పబ్లిక్ సెక్టార్ పిఎస్యూస్ ఇంకా మిగిలినవే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెంచారు కదా చాలా వరకు. అంటే అవి పీక్ రాలేదనుకోండి ఇంకా. అయితే ఇప్పుడు ఈ మధ్యన పిఎస్యూస్ మీద పడ్డారు. ఎన్ఎండిసి, ఆర్ఈసి, పిఎఫ్సి, ఎన్టీపీసీ, యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్. ఎందుకంటే పిఎస్యూస్ బోల్డ్ ఉన్నాయి కదా ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అవన్నీ ఒక్కొక్కటి పెంచుతున్నారు. పిఎస్యూ బ్యాంక్స్ కూడా కొద్దిగా పెంచుతూనే ఉన్నారు. మరి లాస్ట్ 2-3 డేస్ తీసుకున్నట్లయితే ఓఎన్జీసీ, మరి ఐఓసి, ఎన్టీపీసీ, ఐఓసి నిన్న కొంచెం చిన్న ఇది వచ్చింది అనుకోండి, కరెక్షన్ వచ్చింది. గెయిలు, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఈ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ కొంచెం ఎక్కువ స్పీడ్గా పెరిగాయి. అయితే ఆర్ఈసీ, పిఎఫ్సీలు ఇంతకుముందే పెరుగున్నాయి, ఎన్ఎండిసిలు. అంటే ఇప్పుడు పిఎస్యూస్ జోరు అనమాట. ఎవరో ఒక ఆయన చెప్పాడు ఆ మధ్యన, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితికి పిఎస్యు ఈటీఎఫ్లు కొనుక్కోవటం బెటరు అని. పిఎస్యు ఈటీఎఫ్, ఎందుకంటే ఒక సింగిల్ పిఎస్యు కొనుక్కునే కంటే ఆ ఈటీఎఫ్ కొనుక్కుంటే ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాయి కదా, కొన్ని ఎక్కువ పెరుగుతాయి, కొన్ని తక్కువ పెరుగుతాయి, మొత్తానికి ఓవరాల్గా పెరుగుతాయి అని. సో పిఎస్సి ఈటీఎఫ్ కొనుక్కోమని సలహా ఇచ్చాడు ఎవరో ఒక ఆయన. అట్లా ఉంటుందన్నమాట. సో ఇది మార్కెట్ తాలూకు తాజా పరిస్థితి. తర్వాత మెయిన్ టాపిక్ వస్తున్నాను. ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఫండమెంటల్స్ చూడాలా, టెక్నికల్స్ చూడాలా? ఆబ్వియస్ ఫండమెంటల్స్. సో మిత్రులు నాకు ఇట్లా మరి అంటే ఆయన ఏంటంటే ఆయన సందేహం, మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి చెప్తున్నారు, దానికంటే ఫండమెంటల్స్ బాగున్నటువంటి దానికంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు లాంటివి ప్రిఫర్ చేయాలి కదా అని. ఎందుకంటే ఫండమెంటల్స్ వాటికి బాగున్నాయి కదా అని. అయితే నేను ఏం రిప్లై ఇచ్చానంటే, ఓకే అవి బాగా పెరుగున్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది, ఇందులో యాక్టివిటీ మొదలవుతున్నది. సో దీనిలో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటే ప్రైస్ వైజ్ తీసుకుంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ దీనికి ఎక్కువ కనబడుతున్నాయి, అందుకని దీన్ని ప్రిఫర్ చేయటానికి. అంటే ఆయన ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మరి ఫండమెంటల్స్ కదా చూడవలసింది, టెక్నికల్స్ చూడక్కర్లేదు కదా అని అన్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే నేను జవాబు సింపుల్గా నవ్వేసి వదిలేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే లెంగ్దీ ఎక్స్ప్లెనేషను, సరిగ్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడాను. వాట్సాప్లో ఏం చేస్తాము, అది నేను అనుకున్నాను ఇది బాగానే ఉంది, చక్కగా మంచి పాయింట్ రేజ్ చేశారు ఈయన, ఎలాగో వీడియోలో కొంచెం చెప్పి ఆ వీడియో ఆయనకు ఫార్వర్డ్ చేసుకుంటే ఆయన చూసుకుంటాడు కదా, ప్రాపర్గా దాన్ని పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అవుతుందని అనుకున్నాను. సో దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు దట్ జెంటిల్మెన్. అయితే ఏంటంటే ఇట్ ఈస్ ట్రూ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఫండమెంటల్సే, నథింగ్ ఎల్స్ అండ్ నథింగ్ మోర్. ఫండమెంటల్స్ చూసుకోవటం, కొనేయటం, పడేయటం. అయితే ఇప్పుడు మా జనరేషను మాకన్నా కొంచెమే ముందు, ఎక్కువ లేదు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు. మా జనరేషన్కి ఒక 20 ఇయర్స్ మ్యాక్సిమం, 10-20 ఇయర్స్ ముందు అంతే స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్కి అంతకన్నా పెద్ద చరిత్ర ఏం లేదు. అది ఇండియన్ స్టాక్ మార్కెట్లో కేవలం ఫ్యూ మార్వాడి ఫ్యామిలీస్ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇది వైడ్ రేంజ్ యాక్టివిటీ కానే కాదు. అయితే మా జనరేషన్ నుంచి కొంచెం ఎక్కువైపోయింది.
బాగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో మా జనరేషన్ వాళ్ళు బై అండ్ ఫర్గెట్, కొనేయటం పడేయటం, ఆ ఆటక మీద పడేయటం. అది న్యూస్ పేపర్లో వచ్చేది కదా కొటేషను, ఎప్పుడన్నా బుద్ధి పుడితే ఎలా ఉందని న్యూస్ పేపర్లో చూసుకునేది, లేకపోతే లేదు. చిన్న చిన్న బ్రోకర్ల ద్వారా బ్రోకర్లు చెప్పిన దాన్ని ఫాలో అవటం చేయటం అట్లా చేసేది. అయితే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే సుమారుగా 2000 1998 to 2000 దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ట్రెండ్ చాలా మార్పులు వచ్చాయి. ఏంటి, ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్ వచ్చింది. ఈ ఇంటర్నెట్ ఏజ్ 2008 తర్వాత ఇంకొంచెం స్పీడ్ పికప్ అయింది. ఎట్లా అంటే మనకి ఎదురుగా టెర్మినల్లో కనపడుతూ ఉంటుంది, స్టాక్ ప్రైస్ మూమెంట్ టెర్మినల్లో వచ్చేస్తుంది. పెరుగుతున్నదా తగ్గుతున్నదా, ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందో అంత క్లియర్గా కనపడుతుంది, మన కళ్ళ ముందే కనపడుతుంది. దాంతో ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ వాళ్ళ సంఖ్య తగ్గటం, తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం, లాంగ్ టర్మ్ అని అనుకున్నా రోజు చెక్ చేసుకోవటం, ఇది పెరిగిందా తగ్గిందా, అదేం జరిగింది ఇదేం జరిగింది, కంపెనీ న్యూస్ ఏమిటి అంటే ఈ అలర్ట్నెస్ పెరిగింది ఇన్వెస్టర్స్లో. అంతేకాకుండా షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతూ వచ్చింది, ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు 10 మంది కొత్త వాళ్ళు ఎంటర్ అయితే మార్కెట్లో, కొత్తగా 10 మంది మార్కెట్లోకి ఎంటర్ అయితే 3-4 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, మిగిలిన 6 ట్రేడింగ్ గురించే ట్రై చేస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ ఫర్ ట్రేడింగ్ ఓన్లీ. ఎందుకని, వస్తే వస్తుంది పోతే పోతుంది, లెటెస్ట్ ట్రై, ఇట్స్ ఎ క్విక్ మనీ. ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి పడేసుకుంటే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఏమవుతుందో తెలియదు. అప్పటికి అడ్రస్ లేకుండా పోతే కంపెనీ అలా పోవచ్చు కదా, పోవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా అది. సో ఈ పర్టికులర్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్కి, సిచ్యువేషన్స్కి చాలా డైనమిక్ కండిషన్స్ కదా. ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్స్ నో డౌట్ వెరీ గుడ్, వెరీ రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అయితే we cannot ignore present scenario also, we cannot ignore technicals also. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇచ్చినట్టు మంచి కంపెనీలు చెప్పారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కదా, వాటికి వెళ్ళొచ్చు కదా అంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే యాజ్ ఆన్ డేట్ తీసుకున్నట్లయితే 1400 పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు కొనటం, కోటక్ బ్యాంక్ కూడా అలాగే పెరిగింది కదా. 1400 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంటాం అనుకోండి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, పీక్ లెవెల్లో కొంటున్నాం. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్, కానీ 800, 900, 1000 రూపాయలు రేంజ్ వేరు, దట్ ఈజ్ ఓకే. కానీ 1000 రూపాయలు దాటిన తర్వాత 1400కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొనటం అంటే ఎట్లా, బై ఎనీ స్టాండర్డ్ దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇది 50% అట్లా వెళ్ళాలంటే, లేదా డబల్ అవ్వాలంటే. కాబట్టి ఇక్కడ టెక్నికల్స్ కూడా కొంచెం రెలవెంటే. టెక్నికల్స్ తీసుకున్నట్లయితే కొంచెం ఆల్మోస్ట్ పీక్ లెవెల్లో ఉన్నాయి, ఇండెక్స్ పీక్ లెవెల్లో ఉంది. ఈ ప్రైసెస్ కూడా ఈ పర్టికులర్ బ్యాంకుల తాలూకు ప్రైసెస్ కూడా దాదాపు పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అప్వార్డ్ పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేజ్లో ఈ షేర్ని కొనక్కర్లేదు, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. అయితే ఆ షేర్ని ఎప్పుడు కొనుక్కోలేదు, బాగా పడిపోయినప్పుడు, తగ్గినప్పుడు, టెక్నికల్లీ అంటే కొంచెం తగ్గింది, ఇప్పుడు అందుబాటులో ఉంది, రీజనబుల్ ప్రైస్ దొరుకుతున్నది అనుకున్నప్పుడు, వాల్యుయేషన్స్ హై అయినప్పుడు కొనవలసిన అవసరం లేదు. దో ఇట్ ఈజ్ ఎ వెరీ లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అయినా కూడా అలా పీక్లో కొనవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫండమెంటల్స్ అంటే ఏంటి, ఫండమెంటల్స్ అదే సౌత్ ఇండియన్ బ్యాంకు నేను కొనమని అది అడ్వకేట్ చేయటం కోసం నేనేమి ఇప్పుడు ఈ వీడియో పెట్టడం లేదు. సౌత్ ఇండియన్ బ్యాంకు ఫండమెంటల్స్ ఏం గొప్పగా లేవు, దానికి ఎన్పిఎస్ ఉన్నాయి, ఎన్పిఎస్ గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద చెరువులో నీళ్లు, పెద్దింట్లో వ్యవహారాలు బయటికి రావంటారు కదా, అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నా గబుక్కుని అంత తొందరగా బయటికి రావు, వచ్చేటట్టున్నా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు.
ఎస్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఏంటి, ఆ చిన్న బ్యాంకు, చాలా చిన్న స్మాల్ క్యాపు, అందులో ప్రమోటర్ స్టేక్ లేదు దాదాపు. మ్యాక్సిమం ఆ ఎఫ్ఐఐస్ ఉండేది, వాళ్ళే విత్డ్రా అయ్యారు, దాంతో పడిపోయింది. తర్వాత ఎన్పిఐ ఎవరో పెద్ద ఆయనకి ఎవరికో అప్పిచ్చారట, పెద్ద అప్పిచ్చారు కేరళలోనే ఎక్కడో, అది కేరళ బేస్డ్ కదా, అది మా ఆయన చేతులు ఎత్తేసాడట, దాంతో దీని ఎన్పిఐ సైజ్ పెరిగిపోయింది. అయితే లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటి పరిస్థితి రాలేదు. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ బ్యాంకు కూడా క్లోజ్ అవ్వదు, గవర్నమెంట్ ఏ బ్యాంకుని క్లోజ్ అవ్వనివ్వదు. క్లోజ్ అయితే సిస్టమే కొలాప్స్ అవుతుంది కదా. అందుకని అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే గవర్నమెంట్ దేంతోనో మర్జ్ చేసి అది చేసి ఇది చేసి ఏదో చేసి మొత్తానికి ఇట్ విల్ డూ సంథింగ్. 10 రూపాయల ప్రైసు కొంత క్వాంటిటీ కొని వెంచర్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు అని అది ఉద్దేశం. తర్వాత ఇక్కడ కొంచెం టెక్నికల్స్ రిలవెన్స్ ఏంటంటే, నవ్ ఇట్ ఈస్ అబౌట్ టు రైజ్ అలా కనిపిస్తున్నది టెక్నికల్గా. అబౌట్ టు రైజ్ అయితే 10 రూపాయల షేరు 15 రూపాయలు అవటానికి పట్టే టైం కంటే 1400 షేరు చూడండి 2100 కావటానికి, 1400 షేరు 50% అంటే సుమారుగా 2100 అవుతుంది. 1400 షేరు 2100 అవటానికి ఉన్న ప్రోబబిలిటీ కంటే 10 రూపాయల షేరు 15 రూపాయలు అవటానికి ఉన్న ప్రోబబిలిటీ చాలా ఎక్కువ. రెండవది రీజన్ ఏంటంటే, ఆ ప్రోబబిలిటీ ఎక్కువ అవటానికి చిన్న స్మాల్ క్యాప్ అయినప్పుడు గబ 10 మంది పట్టుకుని కొనేటి మొదలు పెడితే 5% 10% 20% పెరిగిపోతాయి రోజుకి. ఈ నిజానికి సౌత్ ఇండియన్ బ్యాంకు లాస్ట్ 1 వీక్ 10 డేస్లో దగ్గర 25 to 30% పెరిగింది. 7 రూపాయలు ఉండేది 10 రూపాయలు అయింది, సింపుల్గా చెప్పాలంటే. 7.5 చూస్తూ ఉండగానే 1 వీక్ 10 డేస్లోనే 10 రూపాయలు చేసేసారు. అంటే ఆపరేటర్స్ డ్రివెన్ అనుకోండి, బట్ బయింగ్లో ఉంది కదా. ఇప్పుడు జేపీ అసోసియేట్ లాంటిది తీసుకుంటే దానికి ఫండమెంటల్స్ ఏమి లేవు. ఎడ్యుకామ్ సొల్యూషన్స్, జేపీ అసోసియేట్స్ అట్లాంటివి కొనుక్కుంటే, లేదా క్వాలిటీ లిమిటెడ్ లాంటివి కొనుక్కుంటే ఏమాత్రం ఫండమెంటల్స్ లేవు. చెప్పాలంటే సరిగ్గా రన్నింగ్ కంపెనీ కూడా కాదు. కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ నాట్ లైక్ దట్. పద్ధతిగా బిజినెస్ చేస్తున్న రన్నింగ్ కంపెనీ, రన్నింగ్ బ్యాంకే. అందువల్ల ఏంటంటే మరి ఫండమెంటల్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయటం లాంటిది కాదు. అయితే లాంగ్ టర్మ్ అని అంటాం కదా, వెరీ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ అని. వాట్ ఈజ్ లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ ఒక్కోసారి ది కాన్సెప్ట్ ఈజ్ ఎల్యూజివ్ సమ్టైమ్స్. చూడండి, వాట్ ఈజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ టుడే మే ఆర్ మే నాట్ బి ఫండమెంటల్, మే ఆర్ మే నాట్ కంటిన్యూ ఆర్ లాస్ట్ లాంగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన అందరం మన జీవితకాలంలోనే మనం చూస్తున్నదే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ అండి. ఇది మొన్నటి వరకు పడిపోయే వరకు, అంటే బాగా ఏదైనా ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా దీని సిఏజిఆర్ హయ్యెస్ట్ అమాంగ్ ది బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, దగ్గర 600కి వెళ్ళింది. తర్వాత స్ప్లిట్ చేశారు, అయినా 250 పైగానే వెళ్ళింది. మరి సడన్గా ఏదో రాణా కపూర్ అన్నారు, ఫినిష్. ఆ తర్వాత ఏం పర్లేదులే, ఏం లేదులే అన్నారు, అనుకున్నారు. 6 నెలలు 7 నెలలు 8 నెలలు గడిచింది, అయినా మళ్ళీ వస్తుందిలే అని నమ్మకంతో కొంతమంది కొన్నారు, ఫినిష్. ఫైనల్ ఫినిష్ వచ్చేటప్పటికి అది 10 రూపాయలకి వచ్చేసింది. వాట్ వాజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఈజ్ నో మోర్. అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనేది మొన్నటి వరకు ఫండమెంటల్ స్ట్రాంగ్, ఇవాళ కాదు. ఏంటి పరిస్థితి? లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్కి ఉన్నటువంటి రిలయబిలిటీ ఏంటి? మరి డిహెచ్ఎఫ్ఎల్ చెప్పండి. డిహెచ్ఎఫ్ఎల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా. 600 రూపాయలు, అసలు క్రేజీ. అది ఏమాత్రం కొద్దిగా తగ్గితే మళ్ళీ పెరిగిపోయేది. ఆపరేటర్స్ ఫ్యాన్సీ, ఇన్వెస్టర్స్ కూడా చాలా బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఆహా ఓహా అనేవారు డిహెచ్ఎఫ్ఎల్. ఆ తర్వాత అదేదో అన్నారు, అట్లా చివరికి తీసుకొచ్చేసి 10 రూపాయలు చేస్తారు. చివరికి ఏంటంటే ఇన్సాల్వెన్సీ స్టేజ్, అది ఇన్సాల్వెన్సీ స్టేజ్కి వచ్చేసింది. చూడండి,
మరి అంతదాకా ఎందుకు, ఇప్పుడు లేటెస్ట్ చూడండి. లేటెస్ట్ యూపీఎల్ అంటే నాకు తెలిసినప్పటి నుంచి, స్టాక్ మార్కెట్ తెలిసినప్పటి నుంచి ఈ కంపెనీ ఎరుగుదును. యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అని ఉండేది, దాని పేరు మార్చి యూపీఎల్ పెట్టాడు. నేను 1980s యాక్టివ్గా ట్రేడ్ చేసే రోజుల్లో కూడా ఇందులో నేను అప్పుడప్పుడు ట్రేడ్ చేసేవాడిని. అప్పుడు కూడా చాలా బాగా నడిచేది ఇది. అంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నాకు తెలియదు. అట్లీస్ట్ 30-35 ఇయర్స్ నుంచి తెలిసిందే కదా. వాట్ హ్యాపెన్ టు దీస్ ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ కంపెనీ అండి? అక్కడ సడన్గా ఆడిటర్ ఎవరో రిజైన్ చేశాడన్నారు, అప్పటి నుంచి పడేయటమే. అయితే పడేస్తుంటే మళ్ళీ కొద్దిగా రికవర్ చేసి మళ్ళీ పడేశారు నిన్న మొన్న. ఏంటంటే మళ్ళీ న్యూస్ వచ్చింది. ఏంటంటే కంపెనీ తాలూకు బోర్డు మెంబరే అనౌన్స్ చెప్పాడు, బయట పెట్టాడని. ఏంటి, ఒక ఎంప్లాయీస్ పేరు మీద షెల్ కంపెనీస్ పెట్టి వాళ్ళకి కోట్ల రూపాయల రెంట్లు పే చేశారంట. అబ్బాయి అదేం లేదు, ఈ ఎలిగేషన్ 2017లో కూడా వచ్చింది. అప్పుడు మేము క్లారిఫికేషన్ ఇచ్చాము అని కంపెనీ అదేం లేదు అనకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ వి అడ్మిట్ వి కన్ఫెస్ అంటదా కంపెనీ? ఎప్పుడు అంది కదా. ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా ఫెయిత్ డెవలప్ చేసుకుని ఇంత గొప్పగా నడుస్తున్న ఈ కంపెనీ సడన్గా ఏమైంది? వాట్ హ్యాపెన్ టు దిస్ కంపెనీ? చిన్న కంపెనీలు, నాన్ నిఫ్టీ కంపెనీసు, మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు అంటారా, రోజు ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది. ఏదో పీసీ జ్యువెలర్స్ లాంటిది అయితే ఎవరు పట్టించుకోరు. కానీ దీనికి ఏమైంది? అంత గొప్ప కంపెనీ, పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ రెప్యూటు, డిహెచ్ఎఫ్ఎల్ లాగానే దగ్గర. మరి ఆ మధ్యన సన్ఫార్మాకి అలాంటి కొద్దిగా ఎలిగేషన్స్ రాబట్టి 3-4 సంవత్సరాలు అసలు అడ్రస్ లేకుండా పోయిందే. ఇవాళ కూడా పికప్ సరిగ్గా అవటం లేదు. పాండమిక్ పేరు మీద ఈ ఫార్మా కంపెనీలు అన్నీ పెరుగుతుంటే ఈవెన్ లూపెన్ కూడా పికప్ అయిపోతే సన్ ఫార్మా మాత్రం ఇప్పటికీ అక్కడక్కడే ఉంది. 500-600 కూడా చేరుకోలేదు ఇప్పటివరకు. ఫండమెంటల్స్ అన్నీ బాగుండి, వర్కింగ్ బాగుండి, ప్రాఫిట్ మేకింగు, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. దాని మీద పడిన ఏదో చెప్తారు కదా, మచ్చ, స్టిగ్మా. మరి అందులో వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఫండమెంటల్లీ స్ట్రాంగు, గొప్ప కంపెనీ, పెద్ద కంపెనీ, వెరీ లార్జ్ నిఫ్టీ కంపెనీ. ఇది లార్జ్ నిఫ్టీ కంపెనీ, మామూలు నిఫ్టీ కంపెనీ కాదు. ఏమైంది? వాట్ ఈజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ టుడే మే నాట్ బి సో టుమారో. కంపెనీస్ అండి, రన్నింగ్ కంపెనీస్ ఆర్ లైక్ సెయిలింగ్ షిప్స్. ఈ సెయిలింగ్ షిప్స్, దీస్ సెయిలింగ్ షిప్స్ ఆర్ బౌండ్ టు ఫేస్ సీ వెదర్స్ బికాస్ దే ఆర్ ఆన్ ది రన్, దే ఆర్ ఆన్ ది వోయేజ్. సముద్రంలో వెళ్లాల్సిందే, రకరకాల పరిస్థితుల్ని, తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు, టెంపెస్ట్, అవి ఇవి అన్నీ ఫేస్ చేయవలసిందే. ఎందుకంటే ఏ షిప్ ఈజ్ బిల్ట్ నాట్ ఫర్ కీపింగ్ ఇట్ సేఫ్ ఎట్ ది హార్బర్. ఇట్ ఈస్ సేఫ్ ఎట్ ది హార్బర్, బట్ ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఎట్ ది హార్బర్. ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెయిలింగ్. మరి సెయిలింగ్ అన్న తర్వాత, సముద్రయానం అన్న తర్వాత, అంత మహాసముద్రంలో ఇంత షిప్పు భవిష్యత్ ఏంటి? ఇట్ హ్యాస్ టు ఫేస్ ఆల్ సీ వెదర్స్, ఆల్ రఫ్ వెదర్స్ ఆఫ్ ది సీ. కంపెనీ కూడా అంతే. ఇన్ ఇట్స్ రన్నింగ్ టైమ్, ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్, ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రమోటర్స్ నుంచి వస్తున్నాయి. కానీ ఆ ప్రమోటర్స్ని నమ్మేది ఎలాగా? 35-40 సంవత్సరాలు, నాకు తెలిసి 35 సంవత్సరాలు, అంతకుముందు ఎంత సంవత్సరాల చరిత్ర ఉందో యూపీఎల్కి నాకు తెలియదు. 35 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యూపీఎల్ సడన్గా యూపీఎల్ మీద అలాంటి అభియోగం వచ్చిందంటే మరి సన్ఫార్మా కూడా అంతే కదా. ఇట్లా చాలా కంపెనీలు తీసుకోండి, చాలా కంపెనీల మీద ఎట్లా వచ్చినాయి కదా. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాటి మీద అభియోగాలు వస్తున్నాయంటే వాట్ ఈస్, దేన్ని, ఎలా నమ్మాలి, దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? కంపెనీలు లాంగ్ టర్మ్ అనే కాన్సెప్ట్ ఓకే, కానీ వాట్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద లాంగ్ టర్మ్ మే నాట్ బి సో. ఏ కంపెనీ సేఫ్ కాదు, ఏ కంపెనీ శాశ్వతం కాదు, ఏ కంపెనీకి గ్యారంటీ లేదు. ఈక్విటీ, అందుకే కదా ఈక్విటీకి గ్యారంటీ లేదు అని చెప్తారు.
ఇప్పుడు 1400 పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనొచ్చు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ఈ రోజుకి స్ట్రాంగే, రేపు అయితే కొంచెం తక్కువలో ఉందనుకోండి, టెక్నికల్స్ చూసి బాగా తగ్గింది, కరెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు కొనుక్కున్నాం అనుకోండి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు, దట్ ఈస్ గుడ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టాక్. కోటక్ బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కోటక్ బ్యాంకు రేపొద్దున ఇప్పుడు బాగానే ఉంది, రేపొద్దున వాళ్ళు ప్రమోటర్స్ గొడవల వల్ల ఇంకోటి ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? రాకపోతే ఓకే, రాదని గ్యారంటీ లేదు కదా. సో రిస్క్ అనేది ప్రతి షేర్కి ఉంటుంది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు, ఫండమెంటల్లీ నాట్ స్ట్రాంగ్ షేరు అన్నిటికీ ఉంటుంది. వాట్ ఈజ్ నాట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ టుడే మే బికమ్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ టుమారో. ది ఫండమెంటల్స్ ఆల్సో చేంజ్. అంటే మనం అక్కడ కూడా మనం వాకప్ చేయాలి కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎస్ బ్యాంక్ తీసుకోండి. ఫండమెంటల్లీ ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అన్నారు అందరూ. ఒకసారి రాణా కపూర్ గారి భాగవతం బయటపడేటప్పటికి పోయిందన్నారు, 10 రూపాయలకి తీసుకొచ్చారు. మొత్తానికి పెద్ద పెద్ద బ్యాంకులు, ఎస్బీఐ ఇవన్నీ కలిపి మోకులేసి లాగేసి మొత్తానికి బ్యాంకు దివాలా తీయకుండా కాపాడే నిలబెట్టాయి. నౌ ఈజ్ ఇట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఆర్ ఫండమెంటల్లీ వీక్? ఎవరో అడిగారు నన్ను మెసేజ్ లైవ్ వీడియోలో పెట్టేటప్పుడు, సార్ మీ అభిప్రాయం ఏంటి ఎస్ బ్యాంక్ గురించి అని. ఏం చెప్పాలి? ఒకప్పుడు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అన్నారు, తర్వాత వీక్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయాణం మొదలుపెట్టింది, ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్ మే టేక్ 3 to 5 years టు స్టెబిలైజ్, బట్ ఇట్ ఫండమెంటల్స్ ఆర్ లైక్లీ టు ఇంప్రూవ్. ఇప్పుడైతే యాజ్ సచ్ ఫండమెంటల్స్ అంత గొప్పగా ఏం లేవు కదా. అయితే హియర్ ఆఫ్టర్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ ఇట్ మే టేక్ ఎ లాంగ్ టైం. సో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కునే కంటే, కోటక్ బ్యాంక్ కొనుక్కునే కంటే ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చు. అది నేను చెప్పేది ఇది రికమెండేషన్గా భావించకండి దయచేసి, ఊరికే అభిప్రాయం మాత్రమే. ఎస్ బ్యాంక్ ఎందుకు బెటర్ అండి అంటే, నిన్నటి వరకు బాగోలేదు అలా అని చెప్పి బాగోదనా? పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నెవర్ ఏ గైడెన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిన్నటి వరకు బాగోలేదు, రాణా కపూర్ గారు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుని ఇచ్చేసేసి ఏదో చేసేసారు, పోయింది అంటే ముందు కూడా అలాగే ఉంటుందనా? లేదు కదా. ముందు పికప్ అవ్వచ్చు కదా, బాగుండొచ్చు కదా, ఫండమెంటల్స్ మే చేంజ్ కదా. అంటే ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుని కదా ఇప్పుడు కొనుక్కోవాలి. సో అట్ ది సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదా కోటక్ బ్యాంకు ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ టుడే. ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ దే విల్ కంటిన్యూ టు బి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ టుమారో ఆల్సో? నో. ఎస్ బ్యాంక్కి ఎంత గ్యారంటీ లేదో, సౌత్ ఇండియన్ బ్యాంక్కి ఎంత గ్యారంటీ లేదో, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, కోటక్ బ్యాంక్కి, యాక్సిస్ బ్యాంక్ కూడా లేదు, ఐసిఐసికి కూడా లేదు కదా. అందుకని ఫ్యూచర్ గ్యారంటీ దేనికి ఉండదు కాబట్టి ఎస్ బ్యాంక్ ఇప్పుడు చాలా లో ప్రైస్లో ఉంది కాబట్టి, రన్నింగ్ బ్యాంకు లో ప్రైస్లో ఉంది కాబట్టి 20 రూపాయల దగ్గర కొనుక్కుంటే అది 200 అవడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది, 10 times. ఇట్ మే టేక్ ఫెయిర్లీ 5 years, 8 years, 10 years. ఏమండి 10 years అయితే వచ్చిన నష్టం ఏంటి? అది నిలవాలి. కానీ 10 yearsకి 10 times పెరిగితే అంత 20 రూపాయలది 200 అయితే నష్టం ఏంటి? బట్ టెక్నికల్లీ స్పీకింగ్, 1400 రూపాయల దగ్గర ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు 10 yearsలో 10 times వేయండి, 14,000 అవటానికి అవకాశాలు బై ఎనీ స్టాండర్డ్ చాలా తక్కువ. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాము? గ్రోత్ కోసం. 30% సంపాదిస్తే మంచిదే, 50% సంపాదిస్తే మరీ మంచిదే కదా. 50%కి బదులు 80% వస్తేనో వెల్ అండ్ గుడ్. అది ఆబ్జెక్టివ్ ఎలాగో బాగా డబ్బులు సంపాదించాలనే కదా. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ పక్కన పెట్టండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చి టెక్నికల్గా కొద్దిగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నది. దానికి ఉన్నటువంటి రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నీ నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చెప్పలేను అనుకోండి. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ కాకపోతే ఎస్ బ్యాంక్ బెటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే. ఎందుకని?
చెప్పండి ఎందుకని? ఫ్యూచర్, దాని ఫ్యూచరు దీని ఫ్యూచర్ కూడా రెండు ఒకటే దగ్గర చెప్పాలండి. ఎందుకంటే బోత్ ఆర్ అన్సర్టన్. అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ని తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ బెటర్. మరి దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము, అది ఎంతవరకు రైటు? మరి పాస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఎస్ బ్యాంకు చాలా దీనస్థితిలో ఉంది. కానీ బట్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్. రాణా కపూర్ ఈజ్ నో మోర్. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడించి తన జేబు సంస్థలాగా వాడుకోవడానికి ఎవరు లేరు కదా ప్రస్తుతానికి. ఫండమెంటల్స్ మారాయి, ఇక మీదట ఇంకా ఇంప్రూవ్ అవుతాయని ఎందుకు అనుకోకూడదండి? మరి నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి బదులు ఎస్ బ్యాంకుకి ఓటేస్తాను. బట్ దిస్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ అ రికమెండేషన్. ఎందుకనంటే ఇక్కడ మనం ఇది ఎడ్యుకేషన్ ఛానల్, మనం ఏం చేస్తున్నామంటే డిస్కస్ చేస్తున్నాం అంతే తప్ప హూ ఈజ్ రైట్, నేను రైటా లేకపోతే మీరు రైటా అనేది ఫ్యూచరే చెప్తుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా ఫ్యూచర్ మనకు తెలీదు. ఫ్యూచర్ని ఊరికే కొంచెం అంచనా వేసి పెడుతున్నాం. అందువల్ల ఏంటంటే హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అనేది ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ చేయడానికి వీల్లేదు. వీ కెనాట్ డిసైడ్. ఐ మే గో రాంగ్, యూ మే గో రాంగ్, ఆర్ వీ మే బోత్ మే గో రాంగ్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్ బ్యాంకు రెండూ పోవచ్చు, రెండు ఈక్వల్గా పెరగచ్చు, లేకపోతే ఒకటి బాగా పెరగచ్చు, ఇంకోటి అసలు పెరగకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాబబిలిటీసే. సముద్రయానంలో షిప్కి, ఒక ఓడకి ఎలాంటి ఒడిదుడుకులు టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయో అలాంటివే కంపెనీకి కూడా ఎదురవుతాయండి ఇన్ ఇట్స్ లైఫ్ టైం, రన్నింగ్ టైం. దాన్ని ముందుగా మనం ఊహించి ప్రెడిక్ట్ చేసి బంధించి డెసిషన్ తీసుకోవటం వీలు పడదు. అయినా కానీ తప్పదు, తీసుకుంటాం. కాబట్టి వైల్ ఐ రెస్పెక్ట్ దిస్ జెంటిల్మెన్స్ వ్యూ, లాంగ్ టర్మ్కి అయితే ఖచ్చితంగా ఫండమెంటల్సే చూడాలనేది కరెక్టు. టెక్నికల్గా అంటే థియరిటికల్లీ చాలా కరెక్టు. బట్ ఏంటంటే కొనుక్కునేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నేను కొంటున్నాను కదా, ఇప్పుడు కొంటే బాగుంటుందా, లేకపోతే ఏదైనా వెయిట్ చేసి కరెక్షన్ వచ్చినప్పుడు కొంటే బాగుంటుందా, లేకపోతే ఏదైనా ఇంకా పెరగటానికి అవకాశం ఉన్న కంపెనీలు కొనుక్కుంటే బాగుంటుందా అనేది మినిమం చూడవలసిన అవసరం ఉంది. మరి దానికి మనం టెక్నికల్ అనే పదం వాడాలంటే వాడచ్చు, లేకపోయినా పర్లేదు, కామన్ సెన్స్ అని కూడా చెప్పచ్చు. మరి మీకు గుర్తుండే ఉంటుంది, రెగ్యులర్గా ఈ వీడియోలు చూసేవాళ్ళు, మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు, ఎన్ఎండిసి, ఆర్ఈసి, పిఎఫ్సి, మరి ఈవెన్ ఓఎన్జిసి, ఇంకేమున్నాయండి, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, వీటి గురించి పదే పదే మాట్లాడాను. ఈవెన్ ఎస్బీఐ గురించి పదే పదే మాట్లాడేవాడిని. అంటే నెల కిందట, నెల 15 రోజుల కిందట, 2-3 నెలల కిందట కూడా మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడటం లేదు, దాదాపు మాట్లాడటం లేదు. ఎందుకని అంటే అప్పుడు ఎందుకు మాట్లాడామంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా వీక్ అని కాదు, ఫండమెంటల్లీ స్ట్రాంగు వీకు రెండును. ఫండమెంటల్లీ స్ట్రాంగే. మరి ఎస్బీఐ 150 రూపాయలు పడేశారు. అది ఎప్పుడు పడేశారు? కోవిడ్ టైంలో పడేస్తే పర్వాలేదు. కోవిడ్ టైంలో పడలేదండి, మీరు గమనించారో లేదో, జూన్ జూలైలో పడిందండి అది. కోవిడ్ అయిపోయిన 3 నెలలకి అప్పుడేమైంది? జూన్ జూలై నుంచి మార్కెట్లు పెరుగుతుంటే, మార్కెట్లు రికవర్ అయిపోతుంటే జూలైలో బాగా రికవర్ అయింది కదా మార్కెట్, అప్పుడు పడేశారండి. మీకు బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి, ఫండమెంటల్లీ వీక్, అది జూలైలో పడేశారు. ఎంత ఘోరంగా, బిలో 2000. దాన్ని ఇప్పుడు ఎగబడి కొనుక్కుంటున్నారు, 5000కి వచ్చేసింది. బిలో 2000 షేర్ ఇప్పుడు 4800, 4900, జస్ట్ అబౌట్ టు క్రాస్ 5000. అది కోవిడ్ టైంలో పడేలా, కోవిడ్ టైంలో కొద్దిగా పడేశారు. ఎక్కువ పడేసింది ఎప్పుడు? పోస్ట్ కోవిడ్ 3 months తర్వాత. అంటే ఫండమెంటల్లీ వీక్ అనే మళ్ళీ ఆ కంపెనీనే కొనేస్తున్నారు. అప్పుడు మాట్లాడాం. ఎందుకని? ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయినప్పటికీ కూడా దానికి సరైన టైం చూసి కొనుక్కోగలిగితే లాభాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఆల్ టైంలో 52 వీక్ లో వచ్చింది, మీరు పాత వీడియోలు చూడండి, 52 వీక్ లో వచ్చింది చూడండి బజాజ్ ఫైనాన్స్,
అని వీడియోలో చెప్పాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 52 వీక్ లో వచ్చిందని చెప్పాను. డైరెక్ట్గా కొనుక్కోండి అని చెప్తే అందులో ఆ టైంలో కోవిడ్ ఆ ఇంటెన్సిటీ టైంలో అసలు చెప్పలేము కూడా. దట్ వాజ్ ద టైమ్ టు పికప్ ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి అంటారు కదా, అది పెద్దలు చెప్పిన మాట, సర్దికూటి మూట అనేది. అందుకే ఫండమెంటల్లీ గొప్ప స్టాక్ అయినా అవి టెక్నికల్లీ కొద్దిగా తక్కువలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఆదుకోవాలి, పట్టుకోవాలి. అక్కడ మనకి ఎక్కువ గ్రోత్ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 800-900 రేంజ్ ఓకే, 1000 కూడా ఓకే. అలాగే ఎస్బీఐ కూడా. అందువలన ఏంటంటే నా అభిప్రాయం, కేవలం నా అభిప్రాయం మాత్రమే, మీరు ఏకీభవించాల్సిన పని లేదు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కూడా కొంచెం టైమింగ్ తీసుకుని కొనుక్కుంటే బాగుంటుంది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కదా అని చెప్పి అది ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో కొనుక్కుంటే అది దానిలో మంచి లాభాలు గడించడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. 900 రూపాయలు ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు కొనుక్కుంటే అది 2000కి వెళ్ళినప్పుడు మోర్ దాన్ 100% ప్రాఫిట్ వచ్చినట్టు, 1800-2000 వచ్చి. అదే 1400 దగ్గర కొనుక్కున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు అది 2000కి వెళ్ళినా కూడా 50% కూడా లేదే ప్రాఫిట్. సో విజ్డమ్ లైజ్ ఇన్ పికింగ్ షేర్స్ వెన్ దే ఆర్ ఎట్ రీజనబుల్లీ బాటమ్ లెవెల్స్. మనకి ఎవరికి తెలియదు బాటమ్ అనేది. రీజనబుల్లీ లో లెవెల్స్, రీజనబుల్లీ ఫెయిర్ ప్రైసెస్, రీజనబుల్ ప్రైసెస్. ఆ రీజనబుల్ ప్రైసెస్కి వస్తేనే కొనుక్కునేది, లేకపోతే వెయిట్ చేసేది. విజ్డమ్ లైజ్ దేర్, అంతకుమించి ఏం లేదు. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొనిపించిన సందర్భాలు ఉన్నాయి. అది అప్పుడు ఎంతో 1800-1900 అప్పట్లో అది తక్కువగా ఉంది. దాని తర్వాత దాన్ని స్ప్లిట్ చేశారు కదా రెండుగా. అంటే ఇప్పుడు దీని ప్రకారం అయితే 900-950 స్ప్లిట్ చేశారు కదా ఆ తర్వాత. అది ఓకే. రిలయన్స్కి కూడా అంతే. రిలయన్స్కి కూడా 1200 ఆ రేంజ్ అనుకుంటా. కానీ రిలయన్స్ ఇప్పుడు 2000 దాటిన తర్వాత, 2000కి వచ్చిన తర్వాత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అని కానీ మరి నాలాంటి వాడు 2000 దగ్గర కొనలేడు. మనసొప్పదు ఎందుకను. 1000 రూపాయలు 1200 దగ్గర ఓకే, అట్లా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఇది. అయితే ఏమవుతుంది ఇప్పుడు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు హైలో కొంటే మాత్రం వచ్చిన నష్టమేంది. అది ఆ పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు 1400 దగ్గర మాత్రం కొనుక్కుంటే నష్టమేంటి, మన డబ్బులు పోకుండా 2000కి వెళితే 600 ప్రాఫిట్ వస్తే మాత్రం తక్కువ. 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి ఏం కాదనుకోండి. దానికంటే తక్కువలో రీజనబుల్లీ లో ప్రైస్కి దొరికేది, కొంచెం ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతాయని అనిపించేది కొనుక్కుంటే ఎక్కువ గ్రోత్ వస్తుంది కదా. సేమ్ మనీ, లెట్ ద సేమ్ మనీ గ్రో మోర్, అట్లా అనమాట. అట్లాంటి ఆలోచన ఉంటుంది. బట్ బోత్ ది వెర్షన్స్ ఆర్ రైట్. అది కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. మరి నేను చెప్పింది మరి నా ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మీరు జడ్జి చేయాల్సిందే. నేను చెప్పేదే ఉంది. ఐ ఆల్వేస్ సపోర్ట్ మై సెల్ఫ్, బట్ యూ కెనాట్ బి ఏ జడ్జ్ ఆఫ్ యువర్ ఓన్ కాజ్. అది నా అభిప్రాయం. అందువల్ల ఏంటంటే ఫండమెంటల్స్ ఆర్ ఫండమెంటల్స్. ఇన్స్పైట్ ఆఫ్ ఫండమెంటల్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫండమెంటల్స్ మనం చెప్పలేము. అందుకని ఫండమెంటల్స్ అని నమ్మినా కొన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరికినప్పుడు మాత్రమే కొంటే బాగుంటుంది. అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఫండమెంటల్స్ ఓకే, కానీ కొనుక్కునేటప్పుడు కొంచెం టెక్నికల్స్ కూడా కొంచెం చూసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంతకని ఏం లేదు. 20% వచ్చే బదులు 30% వస్తుంది లోలో కొనుక్కుంటే. నేను ఎన్ఎండిసి 80s 90sలో ఉండగా ఓకే చెప్పుకుంటూ వచ్చాను. ఆర్ఈసీ కూడా అంతే. ఆర్ఈసీ అయితే ఒక స్టేజ్లో నేను చెప్పిన తర్వాత పెరిగి మరి తర్వాత కొంచెం తగ్గింది కూడా. అయినా లాంగ్ టర్మ్ కొద్ది రోజులు ఉంచవచ్చు. 2-3 నెలలు 4 నెలలు అన్నాను కదా. మరి 3 నెలలు అవ్వలేదు, ఇంకా 2 నెలలు చిల్లరా. ఇవాళ 130 దాటిపోయింది ఆర్ఈసీ. నేను చెప్పింది ఎప్పుడు 90sలో చెప్పా. 96, 95, 97.
మరి 97 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, 130కి వచ్చింది, 134కి వచ్చింది. ఇప్పుడు 134 దగ్గర కొనమంటారా అంటే నేను ఐ విల్ బి టైట్ లిప్డ్, కామ్గా ఉంటాను. ఎందుకంటే కరవమంటే కప్పకి, విడవమంటే పాముకి. ఎందుకంటే ఇప్పుడు వద్దన్నాను అనుకోండి, రేపు 150కి వెళ్ళిపోతే ఈయన ఆపేయండి అని అంటారు. కొనమని కొనిపించాను అనుకోండి, మళ్ళీ అది 111కో 112కో వెళ్తుంది. అయ్యో అనవసరంగా పీకులు కొనిపించాడు ఈయన అంటారు. అలాంటి రిస్క్ ఈ జనరల్ వీడియోలో చేయలేను. ఏదైనా పర్సనల్ గ్రూప్స్ అనుకోండి, పర్సనల్ గ్రూప్స్కి చెప్పటం వేరు. ఎందుకంటే చెప్తాము అండ్ వి బేర్ ద బ్రంట్ అండ్ దే ఆల్సో బేర్ విత్ మీ. వాళ్ళు నన్ను భరిస్తారు పాపం. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అది వేరు. కానీ ఇక్కడ చెప్పేటప్పటికి రకరకాల కామెంట్లు ఇవన్నీ కూడా, అందువల్ల ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయినా కూడా నేను కొంచెం ఆలోచిస్తాను. అయితే గ్రోత్ కావాలంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అవకాశం దొరికితే ఏం చేస్తామంటే కొంచెం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ జనరల్గా పర్సనల్గా చెప్తుంటాం. అంతేగాని ఇట్లా ఓపెన్గా చెప్పేది ఉండదు, పర్సనల్గా చెప్తుంటాం. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో కొనుక్కోండి అని, కొనుక్కుంటే బాగుంటుంది, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఈరోజు సాటర్డే కదా, టుడే యూ హ్యావ్ సాటర్డే స్పెషల్.